బీర విత్తనాలండి, మనం పెట్టిన విత్తనాలు. వీరు చేస్తున్న దానిమ్మ చెట్టు ఈ విధంగా పూత కూడా పోస్తూ ఉన్నాయి. మొక్కలు మట్టి వేసాక అన్నీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందండి. ఈ విధంగా పాదులు ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నాయి. ఇదో దానిమ్మ అండి. ఫ్లవర్స్ చాలా విపరీతంగా పోస్తున్నాయి. ఇది ఫస్ట్ కాపు కాబట్టి కొన్ని రాలిపోతూ ఉంటాయి. ఇది ఫ్రిడ్జ్ అండి, వేస్ట్ ఫ్రిడ్జ్. ఇందులో పెట్టడం ఇలా జరిగింది. ఇందులో దానిమ్మ ఉంది, దానిమ్మ, నిమ్మ. ఇదో ఒక గ్రో బ్యాగ్ అండి. ఇందులో అరటి చెట్టు ఉంది, మునగ కూడా ఉందండి. మునగ ఇప్పుడు చిగురుస్తూ ఉన్నాయి. వర్షాలు పడ్డాక మనకు బాగా వస్తున్నాయి. దీంట్లోనే దొండపాదు కూడా ఉందండి. దొండకాయలు కాస్తూ ఉన్నాయి. దొండపాదు ఈ విధంగా ఉందండి. ఈ విధంగా కాయలు అక్కడక్కడ ఉన్నాయి. ఇది దొండపాదు, ఇది ద్రాక్ష అండి. ఇది పసుపు టబ్బుల్లో వేయడం జరిగింది. పసుపు. ఇది పొట్ల పోదండి, ఇప్పుడిప్పుడే పాకుతుంది. ఇది నల్లేరు హార్వెస్ట్ చేద్దాం మనం. ఈ విధంగా కాడలు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయండి. నల్లేరు పచ్చడికి, ఎముకలు పుష్టిగా ఉండడానికి నల్లేరు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. నల్లేరు ఈ విధంగా ఉందండి. దీని కాడలతో మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇంకా మీకు చూపిస్తూ ఉంటుంది. నల్లేరు కాడలు ఈ విధంగా వచ్చాయండి, ఇంకా వస్తాయి. హార్వెస్ట్ చేద్దాం. తోటకూర చూడండి ఎంత బాగుందో. మొన్న రోజు నైట్ టైం చూపించాను, ఆ రోజు నైట్ అయిపోయింది. ఇదంతా తోటకూర అండి. మనం హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. కట్ చేసుకుంటే మళ్ళీ చిగురుస్తూ ఉంటాయి. ఈ విధంగా పురుగు పట్టడం జరుగుతుంది. దీన్ని మనం తీసివేసుకుంటూ ఉండాలని గమనించుకుని. అంతా తోటకూర. ఇది కూడా తోటకూర. ఈ మడిలో కూడా తోటకూర బాగా వచ్చింది. తోటకూర, మిరప చెట్లు అండి. బెండ మొక్కలు చూపిస్తాను చూడండి. బెండ మొక్కలు, బెండ. ఇది బచ్చలి. ఇది చుక్కకూర మొక్కలండి, ఇప్పుడు వస్తున్నాయి. ఇది దోసపదులండి. ఇది విర్రజాజి మొక్క. ఇది సపోటా. ఇది గులాబీ. ఈ విధంగా మడుల్లో పెద్ద టబ్బల నుంచి తీసి వేయడం జరిగింది. కరివేపాకండి. ఇక్కడ వంగ మొక్కలు కూడా ఇప్పుడిప్పుడే బతుకుతున్నాయి. ఈ పూత పోస్తూ ఉన్నాయి. ఇంకా మీకు గోరు చిక్కుడు కూడా చూపిస్తాను చూడండి. ఈ బకెట్స్లో ఈ విధంగా మనం గోరు చిక్కుడు పెట్టడం జరిగిందండి. ఇవన్నీ గోరు చిక్కుడు మొక్కలు.
ఇది ఉసిరి. ఈ విధంగా మొక్కల్ని పెట్టడం జరిగింది. ఇది పాత వంగ మొక్క అండి. ఇది ఇప్పుడు పూత పోస్తూ ఉంది వర్షాలు పడ్డాక. ఈ విధంగా మన మడుల్లో మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి. ఇప్పుడిప్పుడే పూత పోస్తుంది. కాయలు వచ్చాక మీకు చూపిస్తాను. ఫ్యాషన్ ఫ్రూట్. థ్యాంక్ యూ వెరీ మచ్.